గుడ్ మార్నింగ్. మేము నైట్ నిన్ననే మేము బాగా బీచ్ ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఈరోజు వచ్చేసి మార్నింగ్ వచ్చేసి అంతా ఫ్రెష్ అప్ అయిపోతున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు వెళ్తున్న థర్డ్ డే అనమాట. ఇది థర్డ్ డే గోవా ట్రిప్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయంటే ఆఫ్టర్ చెక్అవుట్ ప్లీజ్ డ్రాప్ రైల్వే స్టేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి చర్చ్ గోల్డెన్ టెంపుల్ అండ్ కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. అవన్నీ బాగా చిరిచిగా ఉంటాయన్నమాట ప్లేసెస్. సో కాబట్టి మీకు ఎట్టి ప్లేసెస్ అయితే చెప్పను, అది చాలా రహస్యంగా ఉంటుంది. కొన్ని ప్లేసెస్ అవి కూడా చూపిస్తాను, జస్ట్ వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడే మా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్కి వచ్చినారు. ఈరోజు లాస్ట్ డే అనమాట, చెక్అవుట్ అయిపోతాము. కాఫీ సంబివాదం ఉన్నాయి. ఈరోజు టుడే ఐటమ్స్ వచ్చేసి జామ్, బ్రెడ్, వాటర్ మిలన్, ఎగ్ అండ్ ఇది వచ్చేసి ఉప్మా అనమాట మన తెలుగులో. థర్డ్ డే కొత్త డ్రైవర్, న్యూ డ్రైవర్. బాయ్ స్టే హై. సింహం ఉన్నట్టున్నాడు. అన్న పాట వేసినారు అమ్మాయిడా, అల్లొద్దిన పాట మామూలుగా ఉండదు, తగ్గేదేలే. తెలుగు పాటైనా ఆ పాటైనా అన్న తర్వాత ఎవరైనా అంటవా మామ, అంటవా మామ, ఇప్పుడు యూస్ పైకి ఎక్కడ పక్కన ఫ్రెండ్స్ మేము మా రూమ్ దగ్గర నుంచి బయలుదేరిన ఫ్రెండ్స్. 5 కిలోమీటర్లు అలా ఉంటుంది ఫ్రెండ్స్ బాలాజీ టెంపుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మరి నియర్ బై కండోల బీచ్ రూమ్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో 45 కిలోమీటర్లు అట్లా వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బాలాజీ టెంపుల్ కూడా ఎలా ఉంటుందని చూపిస్తాము. మా డ్రైవర్ అయితే హుషారుగా ఉన్నాడు, ఫుల్ యంగ్లో ఉన్నాడు, స్వింగ్లో ఉన్నాడు. మా వాళ్ళు కూడా బాగా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓకే డన్ మామా. సౌత్ గోవాలో మేము గోవాకి వచ్చినప్పుడు సౌత్ గోవాలోనే ఎక్కడన్నా లిక్కర్ తాగేవాళ్ళు తీసుకుంటే అక్కడే బ్రాండెడ్స్ అని గవర్నమెంట్ ఆథరైజ్ ఒరిజినల్ గా అనమాట, కంపెనీగా డూప్లికేట్స్ లేకపోతే. సో ఒక్కొక్క పర్సన్ 10 లీటర్స్ వరకు క్యారీ చేయొచ్చు అంట వెహికల్స్. వచ్చేసి స్పెషల్ హైవే, ఇది సూపర్ హైవే అనమాట. ఇది NH47 అంట. Church museum. Bongo Church museum in this scene. హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే మేము చేరుకున్నాం ఇక్కడికి. మేము ఇక్కడ వచ్చేసి బాలాజీ టెంపుల్లోకి వచ్చినాము. ఇక్కడైతే సౌండ్ పార్టీ భారీగా మామూలుగా కాదు. వచ్చేసి చూడండి ఒకసారి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇప్పుడు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్, లోపలికి వెళ్ళాలా.
కొంతమంది తాగినారు, కానీ టెంపుల్లోకి అలో ఉందంట తాగినా కూడా, కానీ వెళ్తున్నారు. వచ్చేసి మా వాళ్ళందరూ వెళ్తున్నారు అనమాట. ఇట్లా ఇవి వచ్చేసి స్టెప్స్. ఇవి వచ్చేసి బాలాజీ టెంపుల్ వ్యూ. ఇదో మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వ్యూ లొకేషన్ ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. నేను గుడ్డు తిన్నా. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ముంగేష్ టెంపుల్కి బయలుదేరినాము. బాలాజీ టెంపుల్ నుంచి ముంగేష్ టెంపుల్కి వెళ్ళడానికి వచ్చేసి 1 km ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఘాట్ సెక్షన్ వచ్చింది, ఒకసారి చూపిస్తా చూడండి టెంపుల్. ఇది సాంగ్ మా బండి చాలా బరువుగా వెళ్తుంది, ఎందుకంటే మా వాళ్ళు ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నారు కాబట్టి చాలా బరువుగా వెళ్తుంది అనమాట వెహికల్. చాలా ఫోర్స్తో పైకి వెళ్ళిపోతుంది బైక్. అటుపక్క ఎటువంటి వెహికల్ వచ్చినా మాదే వెహికల్ ముందు వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి డబుల్ రోడ్స్ వచ్చినాయి, కానీ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతాయి. రోడ్డుకి వెళ్ళే రోడ్డు అనమాట ఇది. అది వచ్చేసి ముంగేష్ బోర్డు అనమాట, ముంగలేష్ టెంపుల్ అనమాట రోడ్ ఇది. మా వాళ్ళకి సాంగ్ వేస్తున్నారు, ముక్క బిల సాంగ్ అనమాట. ఈ సాంగ్ మంచిగా ఉండదు. ఇది వచ్చేసి ప్రభుదేవ మాస్టర్ సాంగ్. ముక్కలా ముక్కలా లైలా ఓ లైలా ముక్కలా ముక్క బిల్ల లైలా ఓ లైలా. ఇది వచ్చేసి పార్కింగ్, ముంగేష్ టెంపుల్ పార్కింగ్ అనమాట. లోపలికి వెళ్తే మనకు ముంగేష్ టెంపుల్ వస్తుంది అనమాట. చూపిస్తాను. వచ్చేసి పార్కింగ్ ప్లేస్. లాస్ట్ టైం వచ్చిన మంగేష్ ఇది వచ్చేసి ముంగేష్ టెంపుల్ ఆడే లాస్ట్ టైం చూసినాం అనమాట. అందుకని మేము స్కిప్ చేస్తున్నాం ఇది, కానీ మేము రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళందరూ ఆల్రెడీ చూసినామని వద్దంటున్నారు. సో కాబట్టి మీరేం అనుకోకండి. ముంగేష్ టెంపుల్లో ఏం పెద్దగా ఏమి ఉండదు, బాగా శివుడు ఉంటాడు అనమాట. కానీ మేమైతే వద్దనుకుంటున్నాం, వద్దు అంతే. స్పైస్ బెంగ్లీష్ ఫ్రెండ్స్, మేము స్పైస్ బెంగ్లీష్ వెళ్తున్నాము. సో వాచ్ ది రోడ్. अरे वाइन शॉप नहीं हो, बाहर है वाइन शॉप नहीं हो. रुको అర్థం కనపడాలి, అర్థం కనిపించబెట్టు.